ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారికి 11, 12, 13, 14 తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు యాదృచ్ఛికంగా చూడలేదు. ఈరోజు, ఈ క్షణం, ఈ మాటలు అన్నీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ముందు వచ్చే సంకేతాలు. ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఇప్పటి వరకు మీరు పడిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు, దగ్గర వాళ్ళ చేత వచ్చిన మోసాలు ఇవన్నీ దేవుడికి తెలియవా? తెలుసు. కానీ ఆలస్యం ఎందుకు చేసింది అనేది మీకు ఇప్పటి వరకు తెలియదు. 11, 12, 13 తేదీలు వృషభ రాశి వారి జీవితంలో ఒక మూసిపోయిన అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం తెరుచుకునే దశగా చెప్పవచ్చు. ఈ వీడియో చివరి వరకు మీరు విన్నట్లయితే మీ జీవితాన్ని మీరు మరో కోణంలో చూస్తారు. వృషభ రాశి వారి ఆత్మ స్వభావం ఎలా ఉంటుంది అంటే, వృషభ రాశి వారు బయటికి మౌనంగా కనిపించినా లోపల చాలా గాఢమైన భావావేశాన్ని దాచుకొని ఉంటారు. వీరికి ఎన్ని బాధలు వచ్చినా ఎవరితోనూ పంచుకోరు. బాధ వచ్చినా నవ్వుతారు. బాధ్యత తీసుకున్నాక వెనక్కి తగ్గరు. ఓర్పు అనే పదానికి మరో పేరు వృషభ రాశి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వారు ఎంత ఓర్పుగా ఉంటారో అంతగా పరీక్షలు కూడా ఎదుర్కొంటారు. ఇది శాపం కాదు, ఇది పూర్వజన్మ కర్మఫలం. పూర్వజన్మ కర్మ ఇప్పటి బాధలకు అసలు కారణం. వృషభ రాశి వారికి ప్రముఖంగా కనిపించే ఒక కర్మ ఉంది. పూర్వజన్మలో ఎవరి ప్రయోజనం కోసమో తమ సుఖాన్ని త్యాగం చేయడం, నిజాయితీగా ఉండి నష్టపోవడం, దేవుడిని నమ్మి మౌనంగా భారం మోసుకోవడం. అందుకే ఈ జన్మలో మీ నమ్మకం దుర్వినియోగం అవుతుంది. మీరు న్యాయం చేసినా నష్టం మీకే వస్తుంది. నేనే ఎందుకు ఇంత బాధపడుతున్నాను అనే ప్రశ్న వస్తుంది. కానీ ఇది శిక్ష కాదు, ఇది ఆత్మశుద్ధి దశ. ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయానికి వస్తే, వృషభ రాశి వారు తరచూ అడిగే ప్రశ్న ఇదే: నేనే కష్టపడుతున్నాను కానీ నాకు ఫలితం మాత్రం రావటం లేదు అని. దానికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు మిమ్మల్ని కొంచెం ఆలస్యం చేస్తాడు కానీ పూర్తిగా వదిలిపెట్టడు. మీ శని, మీ శుక్రుడు ఇప్పటి వరకు మీ సహనాన్ని పరీక్షించారు. ఇప్పుడు అదే సహనానికి ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ 11 నుండి 14 తేదీలు ఎందుకు చాలా స్పెషల్ అనే విషయానికి వస్తే, ఈ 4 రోజులు వృషభ రాశి వారి జీవితంలో కర్మఫల ప్రేరణ కాలమని చెప్పాలి. ఆగిపోయిన పనులు కదలటం మొదలు పెడతాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాచారం వస్తుంది. ఇప్పుడే ఎందుకు జరిగింది అనిపించే సంఘటన జరుగుతుంది. మీ ఆత్మకు ఒక సమాధానం లభిస్తుంది. ప్రత్యేకించి 11, 12 తేదీలు అంతర్మదనం జరుగుతుంది. 13, 14 తేదీలు మార్పు ప్రారంభం జరుగుతుంది. మీ మనసులోకి వచ్చే ప్రశ్నలు. ఈ రోజుల్లో వృషభ రాశి వారి మనసులో ఏమి తిరుగుతుందో తెలుసా? ఇంకా భరించాలా? దేవుడు నన్ను నిజంగా చూస్తున్నాడా? ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది? ఈ ప్రశ్నలు రావడం బలహీనత కాదు, దేవుడు దగ్గరకు వచ్చారు అనే సంకేతం. 11వ తేదీ అంతర్మదన దినం. 11వ తేదీ వృషభ రాశి వారికి బయట మార్పుగా కనిపించకపోయినా లోపల భారీ కదలిక జరుగుతున్న రోజు. ఈ రోజున మీకు నిద్ర తగ్గవచ్చు, గత జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు, ఎవరో ఒకరి మాట లేదా ప్రవర్తన మనసును గాయపరచవచ్చు. కానీ భయపడవద్దు, ఇది నష్టసూచన కాదు, పాత బాధల విడుదల ప్రక్రియ. దేవుడు మీ హృదయంలో దాచిన పాత విషాదాన్ని బయటకు తీసుకువస్తున్నాడు. 11వ తేదీన గ్రహాల ప్రభావం విషయానికి వస్తే, ఈరోజు శుక్రుడు మీ రాశిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతున్నాడు. శని మీ కర్మఫలాన్ని సమీక్షిస్తున్నాడు. చంద్రుడు మీ మనసును శుద్ధి చేస్తున్నాడు. అంటే మీరు చేసిన ప్రతి మంచి పని దేవుడి కంట్లో లెక్కలోకి వస్తుంది. ఇంతవరకు ఆలస్యమైనది ఇప్పటి నుంచి కదలడం మొదలవుతుంది. ఉద్యోగం, వ్యాపార విషయానికి వస్తే, వృషభ రాశి వారికి 11వ తేదీ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నేనే తప్పు చేస్తున్నానా లేక నా సమయం నన్ను పరీక్షించిందా అని. ఈరోజు కొత్త ఆలోచన వస్తుంది. పాత ప్లాను మారుస్తారు. ఎవరో ఒకరి సలహా రాత్రి వరకు మీ మనసులో తిరుగుతుంది. ఆ సలహాను తేలిగ్గా తీసుకోకండి, ఇది రాబోయే మార్గానికి పునాది. ఆర్థిక విషయానికి వస్తే, 11వ తేదీ డబ్బు విషయంలో స్పష్టత ఇచ్చే రోజుగా చెప్పాలి. ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో అర్థమవుతుంది. అప్పుల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది.
ఒక చిన్న అవకాశం గురించిన ఆలోచన మొదలవుతుంది. ఇంకా డబ్బు చేతిలోకి రాకపోయినా డబ్బు వచ్చే దారి కనబడి తీరుతుంది. 12వ తేదీ దేవుడు నిర్ణయించే దినంగా చెప్పాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 12వ తేదీ వృషభ రాశి వారి జీవితంలో తేలికైన రోజు కాదు. ఇది దేవుడు ఒక నిర్ణయం తీసుకునే రోజు. ఈ రోజు మీ ఓర్పును, మీ నిజాయితీని, మీ సహనాన్ని అన్నీ కొలిచిన తరువాత ఒక ద్వారాన్ని తెరుస్తాడు. 12వ తేదీన జరిగే ప్రత్యేక సంకేతాలు. 12వ తేదీన వృషభ రాశి వారు గమనించవలసిన విషయాలు. యాదృచ్ఛికంగా ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్ రావడం, చాలా కాలము తరువాత ఎవరో గుర్తుకు రావడం, ఒక కళ, ఒక సూచన, ఒక మాట మీ గుండెకు గట్టిగా తగలడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇవి దైవ సంకేతాలు. కుటుంబ సంబంధాల విషయానికి వస్తే 12వ తేదీ వృషభ రాశి వారికి ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. ప్రతి బంధము శాశ్వతం కాదు. కొందరి నిజస్వరూపం బయటపడుతుంది. కొందరి మౌనం వెనుకాల అర్థం తెలుస్తుంది. ఎవరి కోసం ఎంతవరకు త్యాగం చేయాలో స్పష్టత వస్తుంది. ఇది బాధించవచ్చు, కానీ ఇదే మిమ్మల్ని కాపాడే జ్ఞానము. వృషభ రాశి వారికి 12వ తేదీకి ఒక ఆధ్యాత్మిక పరిష్కారం ఉంటుంది. 12వ తేదీ ఉదయము లేదా సాయంత్రము ఒక దీపం వెలిగించి మనసులో ఇలా అనండి: నేను నా విధిని స్వీకరిస్తున్నాను, దేవుడా నన్ను నడిపించు అని. ఇంతే. పెద్ద మంత్రాలు అవసరం లేదు, నిజమైన మనసు చాలు. 13వ తేదీ కదలిక మొదలయ్యే రోజుగా చెప్పాలి. 13వ తేదీ వృషభ రాశి వారి జీవితంలో మోగగా జరిగిన మార్పులు బయటకు కనిపించే రోజు అని చెప్పాలి. ఇప్పటి వరకు మీ ఆలోచనల్లోనే ఉన్నది, ఆశగా మాత్రమే ఉన్నది, ఇది ఎప్పటికైనా జరుగుతుందా అనిపించినది ఈ రోజు నుంచి కదలటం మొదలు పెడుతుంది. ఈ రోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక ధైర్యం పుడుతుంది. ఇక చాలు, నేను భయపడను అని. ఇది గ్రహ ప్రభావం కాదు, ఆత్మబలం పెరిగే సంకేతం. 13వ తేదీన గ్రహాలు ఒక స్పష్టమైన మార్పును ఇస్తున్నాయి. శుక్రుడు మీకు అనుకూలంగా స్పందిస్తున్నాడు. శని బరువు తగ్గుతుంది. చంద్రుడు మీ పక్కనే నిలబడతాడు. అంటే మీరు నిజంగా కోరుకున్నది ఇప్పుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే ఈరోజు ఒక స్పష్టత వస్తుంది. పని చేసే చోట మార్పు ఆలోచన వస్తుంది. కొత్త ప్రతిపాదన వస్తుంది. నిలిచిపోయిన ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది, ఈరోజు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూడొద్దు. ఇదే పెద్ద మార్పునకు మొదటి మెట్టు అని భావించాలి. 13వ తేదీ వృషభ రాశి వారికి ఒక్కసారిగా ధనవంతులు అవుతారు అనే రోజు కాదు, కానీ అప్పు తగ్గే అవకాశం కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు గుర్తుకు రావడం మొదలవుతుంది. ఎవరో డబ్బు గురించి నిజంగా సహాయం చేస్తామనే మాట వినిపిస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దేవుడు వైపు నుంచి వచ్చిన తొలి సిగ్నల్ అని చెప్పాలి. 14వ తేదీ వృషభ రాశి వారికి లోపల కాదు, బయట మార్పు కనిపించే రోజని చెప్పాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక అనవసర సంబంధం ముగుస్తుంది. ఒక కొత్త విశ్వాసం మొదలవుతుంది. ముఖ్యంగా మీ మనసు చాలా తేలికగా ఉంటుంది. మీ ప్రశాంతత యాదృచ్ఛికంగా ఉంటుంది. దేవుడు మీ భారం కొంచెము తీసుకున్న సంకేతం కనిపిస్తుంది. 14వ తేదీన వృషభ రాశి వారు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. నన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరు, కేవలం ఉపయోగించుకున్నవారు ఎవరు అని. ఈరోజు ఒకరి మౌనం అర్థమవుతుంది. ఒకరి మాటలో నిజం కనిపిస్తుంది. అవసరము లేని బాధ నుంచి మీరు బయటపడతారు. ఇది నష్టం కాదు, ఇది విముక్తి అని చెప్పాలి. ఇప్పటి వరకు మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి చూసుకోండి. వృషభ రాశి మిత్రులారా, మీరు ఎవరికి హాని చెయ్యలేదు, ఎవరిని మోసగించలేదు. మీరు తప్పు చేసినది ఒక్కటే, అత్యధికంగా భరించడం. మీ నిశ్శబ్దాన్ని లోకం మీ బలహీనతగా భావించింది. మీ మంచి మనసును కొందరు అవకాశంగా పరిగణించారు, కానీ దేవుడు మాత్రం అన్నీ గమనిస్తూ వస్తున్నాడు. ఈ 4 రోజులు తర్వాత ఒక్కసారిగా అద్భుతాలు జరుగుతాయని కాదు, కానీ మీ మనసులో ఒక బలమైన మార్పు మొదలవుతుంది. ఇక నేను ఎలా ఉండను అనే స్పష్టత వస్తుంది. అవసరము లేని బాధలకు మీరు తలవంచరు. ఈ లోపల మార్పే బయట జీవితాన్ని మార్చే శక్తిగా చెప్పాలి. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్న బోధన. వృషభ రాశి వారికి దేవుడు ఇప్పుడు చెప్పాలనుకున్నది ఒక్కటే: నీవు చాలా కాలం ఇతరుల భారం మోసావు, ఇక నీ ప్రయాణము నీవే నడిపించాలి అని. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. వృషభ రాశి వారికి చివరిగా ఒక మాట: మీరు వెనకబడలేదు, మీరు సిద్ధమవుతున్నారు. దేవుడు ఏది ఆలస్యం చేస్తాడో అది బలంగా ఇస్తాడు. ఈ వీడియో మీ వద్దకు రావడం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక నూతన దిశకు ఆహ్వానం అని చెప్పాలి.
వృషభ రాశి మిత్రులారా, ఇప్పటి వరకు దేవుడి కోసం మీరు ఎదురు చూశారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. అంతా మంచే జరుగుగాక. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ ద్వారా ఎంతోమంది వృషభ రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది. మరియు ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.